తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డెక్కారు. సిఐటియు ఆధ్వర్యంలో చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు షకీలా, జిల్లా కోశాధికారి సృజన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు తమకు ఏమీ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై రాష్ట్ర ప్రభుత్వం రోజు రోజుకు పని భారం పెంచుతుందన్నారు. వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో తమ ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వ్యాప్తంగా జరుగుతున్న ఈ ధర్నాని ముఖ్య ఉద్దేశం ఏమి అనంటే సంక్షేమ పథకాలు అంగన్వాడీ వర్కర్లకు ఇవ్వడం లేదు, స్కీమ్ వర్కర్లకు ఇవ్వడం లేదు. కానీ ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి ప్రభుత్వం అంటా ఉంది. మేము అడుగుతున్నాం, ప్రభుత్వ ఉద్యోగులు అయితే 26,000 గవర్నమెంట్ ఎందుకు మాకు జీతం ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదో కూడా తెలియజేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి కొన్ని ఏళ్ళు అవుతా ఉంది. కానీ దాన్ని పట్టించుకోకుండా ఊరికే ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి సచివాలయాల్లో 12,000 ఇస్తా ఉన్నాం అంగన్వాడీ వాళ్ళకని నోటీసులు అతికించుకుంటా ఉన్నారు. అది వాస్తవమా కాదా అనేది ప్రభుత్వం ఒకసారి గుర్తించాలి. అదేవిధంగా తల్లికి వందనం అంగన్వాడీ వర్కర్లకి ఏ పిల్లలు ఉన్నా కూడా అంగన్వాడీ వర్కర్లు మీరు ప్రభుత్వ ఉద్యోగులు అనేసి తల్లికి వందనం డబ్బులు పిల్లలకు పడడం లేదు. అదేవిధంగా విడోసు, వికలాంగులు అందరూ ఉన్నారు అంగన్వాడీలో, కానీ ఒక్కరికి కూడా పెన్షన్ రావడం లేదు. మొన్న మాత్రం డైరెక్టర్ గారు ఏమన్నారు, వాయిస్ మెసేజ్ పెట్టారు, మీకు అందరికీ ప్రభుత్వ పథకాలు వర్తిస్తుందని వాయిస్ మెసేజ్ పెట్టారు. ఎక్కడ అమలు అవుతా ఉన్నాయి? కాబట్టి మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలు మాకు రావాలి. అదేవిధంగా మినీ అంగన్వాడీ వర్కర్లకు మెయిన్ చేస్తామని చెప్పేసి పోరాటాలు ఎన్ని చేస్తా ఉన్నా కూడా అద్దో అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ జీవో వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా జీతాలు పెంచామని చెప్పేసి మేము ఉన్న టెంట్ కాడ వచ్చి చెప్పి హామీ ఇచ్చిన ప్రభుత్వం ఈరోజు ఎక్కడుందో కూడా తెలియదు. కనీసం సంవత్సర కాలం అవుతా ఉంది, ఇంతవరకు జీతాల జోలికే పోలేదు ప్రభుత్వము. ఈరోజు 16వ తేదీ ఇంతవరకు అంగన్వాడీ వాళ్ళకి జీతాలు లేవు. కరెంటు బిల్లు 16వ తేదీ వరకు కట్టకపోతే ప్రభుత్వం గమ్మున ఉంటుందా? 3 ఇంతలు కరెంటు బిల్లు ఛార్జీలు పెంచింది, నిత్యావసర వస్తువులు సరుకులు ధరలు పెంచింది. కానీ అంగన్వాడీ వాళ్ళ కళ్ళు కనబడలేదా అని చెప్పేసి మేము ఈరోజు అడుగుతా ఉన్నాము. అంగన్వాడీ వర్కర్లకి ఇచ్చేది 11,500, పక్క రాష్ట్రానికి సమంగా జీతం ఇవ్వాలి. అదేవిధంగా పక్క రాష్ట్రాలకు అదనంగా జీతం ఇస్తామని చెప్పి మా టెంట్ల కాడ వచ్చి వాగ్దానం చేసిన ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రితో సహా చెప్పిన విషయం ఏమైనారు, మర్చిపోయినారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా సంక్షేమ పథకాలు, అదేవిధంగా యాప్లు, ఆయన గోల కావాల్సినంత పని భారాన్ని మోపారు కానీ జీతాలు పెంచలేదు. ఇదే విధంగా ఉంటే మాత్రం మేము ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చాం. మాకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అదేవిధంగా అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, మినీ వర్కర్ని మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని 3 జీవోలు జారీ చేశారు. ఏమని? గతంలోనే ప్రజాసాధికార సర్వేలో మేము గవర్నమెంట్ ఉద్యోగులుగా మీరు గుర్తించినప్పుడు మాకెందుకు ఈఎస్ఐ, బిఎఫ్ సౌకర్యాలు కల్పించడం లేదన్నప్పుడు ఈరోజు మాకెందుకు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు కానీ జీవో ఇచ్చేశారు. ఏమని? మీరు సంక్షేమ పథకాలకు అర్హులని. ఈరోజు దాన్ని అమలు చేస్తున్నారా? జీవోల్ని కొంగులో తొక్కినట్టే కదా. మీరు ఇచ్చిన జీవోలు మీకే పనిచేయలేదంటే ఇంకెవరికి పనిచేస్తుంది? కాబట్టి ప్రభుత్వం గుర్తించాలి, మా అంగన్వాడీ వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలి.
ఒంటరి మహిళలు ఉన్నారు, విడోలు ఉన్నారు, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు ఉన్నారు. మీరు ఇచ్చే 11,000 రూపాయలు జీతం తీసుకొని మేమేం చేయాలి? హెల్పర్లు ఉన్నారు, గ్యాస్ బిల్లులు పడడం లేదు. మీరు గ్యాస్ బిల్లులు మా అంగన్వాడీ కేంద్రాలకు మా పేరు మీద ఇచ్చినప్పుడు మా ఇళ్ళకి రావాల్సిన గ్యాస్ బిల్లులో సబ్సిడీ పడకపోతే మేము ఎలా బతకాలి? ఇళ్లలో జగడాలు ఇలాంటివి కావాల్సి ప్రభుత్వం ఏం చెప్పింది? నేను టెంట్ల దగ్గర 40 రోజులు ధర్నా చేసినప్పుడు మీకు ఖచ్చితంగా మేము ముందుండి మీకు అన్ని సంక్షేమ పథకాలు ఇస్తాము, వేతనాలు పెంచుతాము, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాము అన్నారు. ఈ రోజు వరకు అమలు చేసిన పాపాన్ని లేదు. అదేవిధంగా గుజరాత్ లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, వీళ్ళకి కనీస వేతనాలు 26,000 రూపాయలు అమలు చేయాలని. ఈ రోజు వరకు మన ప్రభుత్వం ముందుంది, 3వ స్థానంలో మన ప్రభుత్వం ఉంది అన్నప్పుడు ఇప్పటి వరకు అమలు చేయలేదు. మీరు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసే పరిస్థితుల్లో కూడా లేకుండా ఉన్నారంటే మీరు ఓట్లు అడిగేటప్పుడు ఏమని మాకు మనసులో పెట్టుకొని అడుగుతున్నారు? ఓట్లకు వచ్చినప్పుడు ఈ రోజు మా సమస్యలు పరిష్కరించే దిశగా మీరు కానీ పనిచేయలేదంటే ఖచ్చితంగా మా యొక్క ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా ఇందు మూలంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి మా అందరికీ పెన్షన్ సౌకర్యం, అదేవిధంగా యాప్ల గోల చాలా పెద్దదైపోయింది. సెంట్రల్ యాప్ ఒకటి, స్టేట్ యాప్ ఒకటి, ఈ రెండు కలిపి ఒక యాప్గా ఇచ్చి మాకు పని భారాన్ని తగ్గించాలి. రెండోది ఏమంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నిన్న ఒక కొత్త జీవో ఇచ్చిందంట, మళ్ళీ కూడా మీరు పిఎల్ఓలుగా పనిచేయాలని. మళ్ళీ ఈ విధంగా రకరకాల పని భారాన్ని మోపడానికి అంగన్వాడీ కార్యకర్తలు మీకు ముందు కనబడతారు, మాకు వేతనాలు పెంచడానికి మాత్రం మేము వెనకుండాలా. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాల్సిన దిశగా ప్రయాణం చేయకపోతే మాత్రం మేము ఎలాంటి పనులు చేయమని మాత్రం ఇందు మూలంగా హెచ్చరిస్తాం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు. అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.